హాయ్ దోస్తులు, మేము మేడారం వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం 6 కావస్తుంది సాయంత్రం. మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. నీళ్ళలో పండు వెంకటేశ్వర్లే కదా ప్రేమ అంటే ఇప్పుడైతే మనం ములుగు జిల్లా దాటి అడవి దారిలో ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మేమైతే మేడారం దగ్గర వచ్చినాము. 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. బారిని తెచ్చుకున్న రొట్టెలు అయితే తింటున్నాం ఇప్పుడుగా. హాయ్ ఫ్రెండ్స్, 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేడారంకి. 10:45 టైం ఇప్పుడైతే. ఇప్పుడే తిని స్టార్ట్ అయినాం మేము. దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ప్రత్యేకంగా మట్టి రోడ్లు వేశారు, ట్రాఫిక్ సమస్య లేకుండా. దోస్తులు ఎప్పుడూ మేము ఎంటర్ అయినాము. ఇంకొక 2 కిలోమీటర్ అయితే వస్తుంది అమ్మవారు. హాయ్ దోస్తులు, ఇప్పుడే చేరుకుంటాము. ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అమ్మవారు అదే మన సార్లమ్మ. ఇక బెల్లం తీసుకున్నాము. బెల్లం బయట తీసుకొచ్చినాము. పార్కింగ్లో అయితే ఫుల్ బండ్లు ఉన్నాయి, కానీ మేము వచ్చేవారికి ఇంకా తగ్గింది. ఇంకా రష్ ఎక్కువ ఉండే. ఇక మనోడు బెల్లం పోసుకొస్తుండు. ఆ దోస్తులు ఇప్పుడు ఇక జంపనకి వచ్చినాము. ఇంకో కిలోమీటర్ జాతర. మంది ఇప్పుడైనా స్నానం చేస్తున్నాడు. పిల్లలు ఎంత పెద్ద పెద్ద ఉడకపోతాం. మంది ఇప్పుడైనా స్నానం చేస్తున్నా అంతేనా? ఫ్రెండ్స్, మేమైతే శనివారము 31వ తారీఖు ఉదయం తెల్లవారుజామున ఒక 3 గంటలకు దర్శనంకి వెళ్తున్నాము. క్యూ లైన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఖాళీగా ఉంది. మేమైతే వెళ్తున్నాము. ఇక అన్ని మొత్తం మార్కెట్స్ ఖాళీ ఉన్నాయి.
గద్దెల వరకు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్, చూడండి. ముందుగా అంటే జాతరలో మామూలు హాయ్ ఫ్రెండ్స్, మేడారం దర్శనము సమ్మక్క సారలమ్మ వాటి అన్ని దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు అంటే బోగతల జలపాతంగా ఉన్నాము. అంటే ఇది ఈ జలపాతం కాదు, ఇంకా ముందర ఉంది, పోవాలి. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ కూడా చేసి వెళ్తాము. 9 o'clock ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఒక వ్లాగ్ తీసాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వంట చేసుకుంటున్నాము. వంట చేసి తిని జలపాతానికి వెళ్తాము. మంచిగా కాకుండా రా గుడిలకు మన్నోడు అప్కమింగ్ పెళ్లి కొడుకు అయితే అన్నం వంచుతున్నాడు. ఏ జలపాతం కోతమో మావాడు చెప్తుండేనండి. భోగవత జలపాతం. ఫ్రెండ్స్, తిన్నాక ఇక్కడ భోగవతం వాటర్ ఫాల్స్ పోతున్నాం. ఇది ఎంట్రన్స్. దోస్తులు, జలపాతం అయితే ఇదే, కానీ ప్రస్తుతానికి అయితే వాటర్ తక్కువ ఉన్నాయి, లేవు. వాటర్ అయితే ఎక్కువ వస్తలేవు, చిన్న నీటి దార వస్తుంది అంతే. ఫ్రెండ్స్, ఇదే భోగవత వాటర్ ఫాల్స్. ఇక మన వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చిన్న గుడి ఉంది పైన, చిన్న గుట్ట పైన, అక్కడైతే మొక్కడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా బోయినపల్లి. ఇక్కడ దారిలో చిన్న బోయినపల్లి కనబడితే మనోడు ఒక డైలాగ్ కొట్టండి, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించింది అయితే గోదావరి నది. హాయ్ దోస్తులు, చిన్న బోయినపల్లికి వచ్చినాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతలు ఇద్దరు గొడవ పడి బోయినపల్లి నుంచి మా చిన్న బోయినపల్లికి వచ్చేసాడు. చాలా సంవత్సరాల తర్వాత మా తాతను చూడడానికి వచ్చాము, కలిసాము చిన్న బోయినపల్లిలో. బాయ్ ఫ్రెండ్స్. కానీ ఇట్లా చెట్లు ఉంటాయి, చెక్కుడు చెట్లు. ఇక ఫోటోలో హైలైట్ దిగినాం. అడుగంటే ఇది ఉంటేనే 5 దోస్తులు, ఇగో మేడారం వెళ్తున్నాయి. ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. మేము నిన్న పోయినప్పుడు అయితే ఇంత ట్రాఫిక్ లేదు, మళ్ళీ ఈరోజే మొదలైంది. మేము పోయినప్పుడు అయితే అసలు ట్రాఫిక్ లేదు, సీదా వెళ్ళినాం. ఇప్పుడైతే ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఇట్లనే ఒక 10 కిలోమీటర్ దాకా ఉంది. మాకైతే ఏ ట్రాఫిక్ అడ్డు లేకుండా, లైన్ లేకుండా ఫ్రీగా దర్శనం అయితే అయింది.
ఓకే బాయ్ దోస్తులు, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ ఏంటంటే లక్నవరం వెళ్తున్నాము, అక్కడ చూపిస్తాను నెక్స్ట్గా.